1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే శైలజ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా అంటూ ఉంటారు, మనం అంటే శివాజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు. మన రాతను ఆల్రెడీ మన తలరాత రాసి పెట్టి మనల్ని కిందికి పంపించింటారు. అందుకే అంటారు చాలా మంది పేరెంట్స్ అండి, పిల్లల లైఫ్ ఏదైనా బాగాలేకపోతే మేము మిమ్మల్ని కన్నాం కానీ మీ తలరాతని కన్నలేదమ్మా అంటారు. నిజంగా ఈ హీలింగ్ పవర్లో తలరాతని కూడా మార్చొచ్చా? అంటే కొన్ని మనం నిజంగానే మనం మార్చుకోవచ్చు. కొన్ని కష్టాలు వచ్చినాయి, దాన్ని ఎలా బయటికి రావాలి, కొన్ని మన చేతులారా కూడా చేసుకొని మనం ఇదైతాము. మీ దగ్గరికి చాలా మంది కేసెస్ వచ్చింటాయి, లోపల ఉన్న బిడ్డ కూడా తలరాత మేము మా ఇష్టం వచ్చినట్లు మేము రాసుకుంటాం అన్న వాళ్ళు కూడా వచ్చారన్నారు. ఏంటండి అసలు ఆల్రెడీ దేవుడు రాసి పంపించేసింటారు కదా కింద. సో ఎవరి తలరాత వాళ్ళే రాసుకుంటారు. భగవంతుడు ఎవరిని నువ్వు ఇలా ఉండాలి అని ఫోర్స్ చేయు. యూనివర్స్ లో ఏది ఫోర్స్ చెయ్యబడదు. ఎవరి ఇష్టానుసారం అది ఎలా ఉన్నా సరే వాళ్ళు అలా జీవించడానికి అవకాశం యూనివర్స్ మొత్తం అందరికి, ప్రతి జీవరాశికి ఇచ్చింది. అందులో మనం అనుకుంటాం నేను ఒక ఆత్మగా ఈ రకంగా ఎదగాలి, భగవంతుడి నుంచి విడిగా వచ్చాను, మళ్ళీ నేను ఆయనలో కలిసిపోవాలి అనుకునే పద్ధతిలో, అంటే ఆ వరుస క్రమంలో మనం మన తలరాతని రాసుకుంటాం. దాన్నే డెస్టినీ అంటారు. ఆ డెస్టినీకి సోర్స్ ఏంటి? బ్లూ ప్రింట్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? ఫలానా టైంలో ఫలానాది జరగాలి, ఈ ఈ ఈ ఆత్మ అనుభవాలని నేను తెచ్చుకుంటున్నాను, దీని ద్వారా ఈ లెసన్స్ నేను నేర్చుకుంటున్నాను అని పీపుల్ని, సిచ్యువేషన్స్ని, ఇవన్నింటినీ ముందే రాసుకుంటుంది. దీన్నే బ్లూ ప్రింట్ అంటారు. ఈ బ్లూ ప్రింట్లో చెప్పినట్టు అవేర్నెస్ తోటి మాత్రమే, అంటే మనకుండే చైతన్యం తోటి మాత్రమే దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకునే పవర్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక బ్లూ ప్రింట్ రాసుకున్నా అండి, ఫలానా ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడాలి అని. ఓకే, ఈ బ్లూ ప్రింట్ రాసుకున్నప్పుడు నాకు ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉండుంటుంది ఆ సోల్కి. సో తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఇది యాజ్ ఇట్ ఈస్గా చేసేసాను. కొన్ని ఉంటాయి, నేను ఫలానా దెబ్బ తినాలి, ఫలానాగా ఉండాలి అని, కానీ నా సోల్లో అవేర్నెస్ పెరిగింది. అప్పుడు మనకి ఫ్రీ విల్ అనేది ఒకటి ఇచ్చాడు భగవంతుడు. దాని ద్వారా నేను అదే అనుభవాన్ని అంతే స్ట్రాంగ్గా దాన్ని గోత్రు అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఏంటి? ఎవరి తలరాతల్ని మార్చగలరు? ఎవరికి వారే. ఎవరి ఆత్మ వారికి వాళ్ళ తలరాతల్ని మార్చుకోగలదు. కానీ దానికి కావాల్సింది ఏంటి? కంప్లీట్ అవేర్నెస్. చైతన్యంతో మనము మన ఆత్మోన్నతి చెందిన తర్వాత మాత్రమే అది జరుగుతుంది. ఓకే, అండ్ మీరు ఇందాక అడిగినట్టు పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ముందు పేరెంట్స్ వస్తారు, ఒక తలరాతతోటి, ఒక సెటప్ తోటి వస్తారు, ఒక బ్లూ ప్రింట్ తోటి. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారు అంటే ఒక 2 లైన్స్ ఉంటాయంట పిల్లలకి, సోల్స్ కి వచ్చే ముందు ఆస్ట్రల్ వరల్డ్ లో. వాళ్ళు ఏం చేస్తారంటే చూసుకుంటారట, ఈ పేరెంట్స్ నేను రాసుకున్న బ్లూ ప్రింట్ తోటి వీళ్ళు మ్యాచ్ అవుతారు, వీళ్ళు మ్యాచ్ అవుతారు, వీళ్ళు మ్యాచ్ అవుతారు, ఒకే సోల్ ఫ్యామిలీలో. అలాగా వాళ్ళు రాసుకున్న బ్లూ ప్రింట్కి ఎవరు మ్యాచ్ అవుతారు అని చూసుకొని ఆ వాతావరణం వీళ్ళకి సరిపోతుందా, వీళ్ళ ఫ్రీ విల్ తోటి మధ్యలో ఏదైనా మార్చుకోవాలి అంటే మార్చుకోగలుగుతారా, ఇవన్నీ చూసుకొని ముందు పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. పేరెంట్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోలేరు, వాళ్ళ తలరాతలను అసలే సెలెక్ట్ చేయలేరు. అది జరగదు, అది కరెక్ట్ కాదు. కానీ పేరెంట్స్ చేయగలిగిన పని ఏంటి అంటే, మేము మా ఎన్విరాన్మెంట్కి సరిపోయిన బేబీని ఇన్వైట్ చేస్తున్నాము అని ప్రే చేయొచ్చు. మాకు ఒక డివైన్ బేబీ, ఒక స్పిరిచువల్ బేబీ, మేము ఎదగడానికి, మాతో పాటు వాళ్ళు ఎదగడానికి సహకరించే ఒక బేబీని ఇన్వైట్ చేస్తున్నాము అనుకోవచ్చు. అది తప్పులేదు. అప్పుడు వాళ్ళకి ఈ ఎన్వైరన్మెంట్ సరిపోతే వస్తారు. అంతేకాని
తలరాతల్ని ఇప్పుడు అవును. ఒకే ఫ్యామిలీలో ఉండే నలుగురు పిల్లలకి కూడా 4 రకాలుగా ఉంటుంది. Yes, ఖచ్చితంగా. దాన్ని మనము అవును. ఏమి ఆపలేము తెలుసా? కొంతవరకు అంటే ఎప్పుడు ఆపగలము? ఇప్పుడు ఇంట్లోనూ ఎలాంటి ఇవి వస్తారు అంటే, మా పిల్లల్ని మా మాట వినేలా చెయ్యండి. ఇంకా చూసిందేంటంటే, మా పిల్లల బుర్రలో మీరేమన్నా చిప్స్ పెట్టగలరా? అబ్బా! అదేమన్నా రోబోలా? ఉన్నారండి ఆలోచనలతోటి అలాగా. ఆ! అలాగా అవ్వదండి. హ్మ్. మీరు వాళ్ళ కర్మలో వేలు పెట్టకూడదు. ఓకే. మీ కర్మ, వాళ్ళ కర్మ ఎప్పటి వరకు షేర్ అవుతుంది? 19 సంవత్సరాల వరకు పిల్లలకి వచ్చే హ్మ్. వరకు తల్లిదండ్రుల కర్మ వాళ్ళతోటి, వాళ్ళది వీళ్ళతోటి షేరింగ్‌లో ఉంటారు. 19 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు కానీ, పిల్ల కానీ వాళ్ళ బ్లూ ప్రింటే వాళ్ళకి వర్క్ చేస్తుంది తప్ప, వీళ్ళది వాళ్ళతో షేర్ అవ్వదు ఆ తర్వాత. అందుకనే మీరు పిల్లల్ని ఒక ఏజ్ దాటిన తర్వాత మా చేయి దాటిపోయారు. Yes. ఓకే. వాళ్ళు మా మాట వినట్లేదు. అవును. వాళ్ళ ఎడిక్షన్స్ వేరే ఉన్నాయి. వాళ్ళకి వేరే ఎవరో నచ్చుతున్నారు. మాకు నచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు బ్లూ ప్రింట్‌లోకి వెళ్లారు. వాళ్ళిప్పుడు వాళ్ళకి ఆ లెసన్స్ నేర్చుకోవడానికి అనువైన ఇవన్నీ ఇచ్చుకుంటున్నారు. ఆ సిట్యుయేషన్స్ అన్నీ వాళ్ళు పెట్టుకున్నట్టుగా, రాసుకున్నట్టుగా వస్తున్నాయి. మీరు పేరెంట్స్‌గా ఏం చేయాలి? సహకరించాలి. ఆ సిట్యుయేషన్స్ నుంచి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి? ఓకే. వాళ్ళకది సరైనదే అయితే, వాళ్ళు దాని నుంచి ఏం నేర్చుకోవాలి? వాళ్ళు అందులో ఆ పద్ధతిలో నేర్చుకుంటున్న లెసన్స్‌కి వాళ్ళు దానికి బానిసలైపోకుండా, లేదంటే కొట్టుకుపోకుండా ఎలా నిలబడగలగాలి? అలాంటివి నేర్పించాలి తప్ప, లెఫ్ట్ టర్న్ అయ్యి వాళ్ళు యూ టర్న్ చేసుకొని మా దగ్గరకొచ్చేసి మా మాట వినాలి. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్. పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి. అలాగే పిల్లలు కూడా. హ్మ్. మమ్మల్ని ఇంతకుముందు పట్టించుకున్నట్టు మా పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. హ్మ్. పిల్లల్లో చాలా మంది వచ్చిన పిల్లలు ఎలా ఉంటారంటే, మాకు చిన్నప్పటి నుంచి అందాల్సిన ప్రేమ అందలేదు. అవును. మేము అందుకని బయట వెతుక్కుంటున్నాం. అవును. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారండి. సో అలాంటప్పుడు అందరూ కలిసి బయటకు పరిగెత్తడం కాదు. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. హ్మ్. ఓకే. ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే, పరస్పరం మాట్లాడుకుంటే తీరే సమస్యలివి. దానికి రెడీనెస్ కావాలి. అండర్‌స్టాండింగ్ కావాలి. ఈగోస్‌కి పోకుండా ఉండాలి. రైట్. అప్పుడు మాత్రమే లోపలే ఇప్పుడు అంటారు కదా! రోగం రొస్టు, సంసారం గుట్టు. గుట్టు. ఇప్పుడు అది లేదు. అంతా సంసారం బయటే. అదే కదా! నిజం. ఏది లోపల ఉండాలో అది ఉండట్లేదు. ఏది బయట ఉండాలో అది బయట అది ఉండట్లేదు. ఉండట్లేదు. ఆపోజిట్ అయిపోయింది. సో, అంటే ఎందుకంటారు ఆ మాట? హ్మ్. మీరు బయటకి వెళ్ళే ముందు మీలో మీరు మాట్లాడుకోండి. అది చేయట్లేదు. సో, నిజంగానే అండి. మీరు చెప్పింది కరెక్ట్. ఆల్రెడీ అందుకే అంటారు చూసారా? పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని ఊరికే అనలేదు. అంటే ఆ ఇన్విటేషన్ వల్ల అది దానం అయింది. దానం వాళ్ళకి పుణ్యం అయింది. రైట్. వాళ్ళకి మంచి బిడ్డలొచ్చారు అని అర్థం. అంతే. సూపర్. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి.